సామాజిక వర్గాల్ని ఏ రకమైన జాగ్రత్తలతో తీసుకున్నారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏం పని చేసినా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎస్పెషల్లీ సామాజిక వర్గ కేటాయింపుల్లో చాలా పర్టికులర్గా ఉంటారు. సో తెలుగుదేశం పార్టీ నుంచి 31 మంది కమ్మ సామాజిక వర్గం నుంచి హైయెస్ట్ ఎలక్ట్ అయినా మిగతా పార్టీల్లో ఉన్న వాళ్ళు ఇంకో 4 మొత్తం కలిపితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హైయెస్ట్ 35 మెంబర్స్ ఎన్డీఏ నుంచి అసెంబ్లీలో కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్న కేవలం 4 మంత్రి పదవులతో సరిపెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. సో అతి జాగ్రత్త ఇక్కడ తీసుకున్నారు. కమ్మ ముద్ర అనేది పడకుండా జాగ్రత్త పట్టడంలో ఉద్దేశంలో భాగంగా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి కూడా కేవలం 4 ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 3 పదవులు ఇచ్చారు. బీసీలు హైయెస్ట్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీసీ రాజకీయం చాలా రోజులు చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి 70% రిజర్వేషన్లు, 70% పదవులు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ చేశారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తలు తీసుకొని బీసీలకి 8 పదవులు కేటాయించి ఎస్సీలకు 2, వైశ్య 1, ఎస్టీ 1, మైనారిటీ 1. సో కాంబినేషన్, పర్ఫెక్ట్ కాంబినేషన్ అనేది, కాస్ట్ కాంబినేషన్ అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసినట్టు కనిపిస్తుంది. అయితే క్షత్రియ బ్రాహ్మణులకు అవకాశం దొక్కలేదు, కానీ స్పీకర్ పదవి ఉంది, ఇంకా చీఫ్ విప్ పదవులు ఉన్నాయి, విప్ పదవులు ఉంటాయి. ఈ పదవుల్లో ఈ మిగతా కులాలకి కేటాయింపులు జరుగుతాయి అనేది కూడా ఇక్కడ ప్రధాన చర్చనీయాంశం. ప్రధానంగా స్పీకర్గా ఎస్సీ సామాజిక వర్గం, డిప్యూటీ స్పీకర్గా ఓసీ సామాజిక వర్గం, మిగతా చీఫ్ విప్ ఇతరులకు కూడా బ్రాహ్మణ క్షత్రియ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా పదవుల డిస్ట్రిబ్యూషన్ జరిగిద్ది అనేది అంచనా. సో పదవుల డిస్ట్రిబ్యూషన్ అంతే అంత బాగానే ఉంది, చూడటానికి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ బాగానే ఉంది. ఎందుకంటే అంత ఫీల్ గుడ్, మంచి ప్రేమలు, ఆప్యాయతలు, కౌగిలింతలు ఇవన్నీ కనిపిస్తున్నాయి.